ఈపు సున్నా చేస్తుర్రయ్యా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం పిజ్జా దోశ ఈటింగ్ దాని కోసం మీరు చూసినట్లయితే గైస్ దీంట్లో వచ్చేసి పెద్ద పెద్ద పిజ్జా దోశలు అయితే ఉన్నాయి నార్మల్ దోశలు మీరైతే తినుంటారు కాకపోతే ఈ వీడియోలో మేమైతే పిజ్జా దోశ ఏదైతే మా దగ్గర స్పెషల్ గా అమ్ముతారో అవిటిని తీసుకొచ్చినాం అవిటిని తినే ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము సేమ్ టు సేమ్ మేము ఎట్లా అంటే ఇద్దరిద్దరం టీమ్స్ లా అయితే డివైడ్ అయిపోతాము సో ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళు వచ్చేసి సేఫ్ ఎవరైతే లాస్ట్ తింటారో వాళ్ళు వచ్చేసి ఈసారి సంథింగ్ డిఫరెంట్ గా జోలో చిప్స్ సాస్ తినకుండా ఒక రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉండబోతున్నారు సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం మన నలుగురం అయితే వాడెట్లా సో ఇప్పుడు వచ్చేసి గైస్ టీమ్స్ కోసం నతీర్లు అయితే వేస్తున్నాము ముందే చెప్తున్నా ఫస్ట్ రౌండ్ లో కావచ్చు సెకండ్ రౌండ్ లో కావచ్చు దేంట్లో అయినా సరే ఎందుకట్లా తిరుగుతున్నావు ఒక్కడు వచ్చిండు అనుకో ఆ ఒక్కడు విజయాంతో క్లమ్జీ అయిపోతాడు ఓకేనా ఫస్ట్ అన్నట్టు కింద ఇదేసేపు అయితే మళ్ళీ ఆమ్లెట్ వేస్తాడు 3, 2, 1 ఒక్కడే ముగ్గురు వీడు రావాలి దయ్యం కురాడు చెప్పు ఇగో మళ్ళీ 2 వచ్చేస్తారు వీడొద్దు 1, 2, 3 ఇప్పుడే ఉంటారా ఓడిపోయారా చూసుకుంటా అయితే ఇంకో రాలుగా మనతోటి నేను విజ్జి అందరు కామెంట్ అలా తిడుతుర్రు వాడిని తీసేరు ఛాలెంజ్ వాడేమో నాకే వస్తుండు ఇలా గెలుద్దాం ఇలా గెలవలేదు అనుకో ఈపు సున్నా చేస్తుర్రయ్యా థర్డ్ మేము ఫోర్త్ మీరు అని చూస్తున్నా థర్డ్ వీళ్ళు మచ్చగాళ్ళు థర్డ్ మేము ఫోర్త్ మీరు ఫస్ట్ అంటున్నా మరి ఈ ఛాలెంజ్ లో వచ్చేసి ఈ ఛాలెంజ్ లో గైస్ ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు అంటే కూరగాడు దయ్యం సెకండ్ వచ్చేసి థర్డ్ వచ్చేసి లాస్ట్ 2 వీళ్ళు ఎట్టైనా వెళ్తారు వీళ్ళిద్దరు దగ్గర రోజు వస్తుర్రు చెప్పు మీరు చెప్పుర్రే వాళ్ళే ఈ ఛాలెంజ్ వచ్చేసి ఇవ్వది వాళ్ళే తినాలి అంతే ఎవరు దాలే పక్క టీమ్మేట్స్ తినే అవసరమే లేదు వద్దు కూడా ఓకే అరే ఎవరిది వాళ్ళు అనేటోళ్ళు ఎంతమంది రా అందరం వాళ్ళేనా అరే నువ్వు లావట్ మన ఇద్దరు లావట్ మనకి గెలుస్తాం లావట్ వీడు తినడు లావట్రా మెజారిటీస్ లా వచ్చేసి ఎక్కువ మంది ఒక్క దిక్కు అయితే అయిపోయాం ముగ్గురు అయిపోయారు నలుగురం అయినాం కాబట్టి ఎవరిది వాళ్ళే తినాలి 3, 2, 1 స్టార్ట్ చెప్పరావద్దా పేపర్ కూడా స్టార్ట్ ముక్కలు వచ్చినాయి ముక్కలు అంతా ఒక విషయం చెప్తా
ఇక్కడ మక్కితో పడే ఎవరి జాంబీ గాని తినాలి అంతే జాంబీ వాడు చింపిడు దాని ఇట్లా తిన్రావర్ దయ్యం తిన్రావర్ దయ్యం అరే 1 minute కంప్లీటెడ్ 1 minute ఇంకా కాలే అరే అరే వాడికి ఏమంటే టైం వేస్ట్ అవుతుంది అరే జాంబీ గంతే అరే వేరే తాగాలి కూడా కట్టిన ఉంటాడు తాజీ అరే తింటావుగా ఇప్పుడు తింటా అంటాడు తలకాయ మీదకి మాట్లాడు తినేటప్పుడు ఇట్లా ఏమంటారు మెడ పెద్ద ఉంది జర ఉంగడానికి తక్లీఫ్ అవుతుంది జీబ్రా కింద 1 minute 40 seconds 2 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది ఒక్కటి దోశ కూడా కంప్లీట్ కాలే కూర ఇవాళ నువ్వు ఫస్ట్ టైం ఛానల్ రివెంజ్ ఛానల్ ఫస్ట్ టైం ఫ్యామిలీ ఛానల్ రివెంజ్ ఛానల్ రివెంజ్ ఛానల్ గప్పట్లేక వల కొట్టుడు కాదు పబ్లిక్ లో పోయి డిప్సీలు కొట్టుడు 10 రూపాయలు అడుక్కొచ్చుకున్నాడు నాకు అలవాటు అయింది నేను ఓడిపోయినా కానీ సరే 2 minutes కంప్లీటెడ్ ఏమైరా పురుగు ఒక్క దోశ కూడా కాలే ఇంకా కానీ ఇట్లా అవుతుందనే ప్రతిసారి వీళ్ళు ఏం చేసిరంటే కొత్త రూల్ లాంచ్ చేసిరు ఏంది ఎవరు వాళ్ళు వినాలని చెప్పేసి అది తెలియదు వాళ్ళకి తిన్రావర్ దయ్యం తిన్రావర్ దయ్యం 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 తిన్రా దయ్యం ఏమైనా వాడు తినడిగా మీ వాడు తిట్టాడని గుడ్డు బయట తీస్తాను వాడు ఓ మునిసాలు దాడినావు ఆట కట్టాడు ఏంటి చిన్ని తండ్రి కూరగా అయిపోయింది ఎక్కేస్తారు ఇక ఏమా వాడిని చూస్తున్నా వాడు తినడు మరి చూస్తాడు వాడు గడికోసారి కూడా తినరా జల్లేలు పోతుంది తలకే లేవు బీట్ బాక్స్ నార్మల్ దోశ ఎట్లా అంటే అది తింటుంటే ఏం తలగదు టక్కటక్క తినేయచ్చు ఇది పిజ్జా దోశ కాబట్టి సంథింగ్ డిఫరెంట్ ఫ్లేవర్లు తగులుతూ ఉంటాయి ఇట్లా స్వీట్ కార్న్ ఉంటుంది అదొకటి అన్ని ఉంటాయి నాకు తెలిసి అందరు తినే ఉంటారు కాదమ్మా మీరు తిన్నారు నా పిజ్జా దోశ తిన్నోళ్ళు ఉన్నారు ఒక తెలియని వాళ్ళకి అయితే చెప్తున్నా పిజ్జా దోశ వచ్చేసి ఇట్లా చూడాలి అవటి ఒకటి అన్ని చీజ్ బీజ్ అన్ని ఎత్తారు అలా ఆయన ఒకటి ఎక్స్ట్రా వేసి అన్నాడుగా ఎందుకు లాస్ట్ తింటావు అక్కడ చూడవాడు అయిపోయింది మన పని ఎంతసేపు రా జాంబియాడు ఫస్ట్ రాగానే రాయడానికి శిల్పిలు చెప్తారు ఖాళీ వేసుకొని 4 నిమిషాలు అయిందిరా ఇంకోటి కావన్నట ఇప్పుడు ఎవరు మన్ ఏమైందో మీకు తెలియదు పరిణామం నోట్లో పెట్టుకోక అంతే అయిపోయినట్టే ఛాలెంజ్ 5 minutes కంప్లీటెడ్ గైస్ మీరు చూడొచ్చు లైవ్ లో జరుగుతుంది ఛాలెంజ్ ఒకవేళ వీడు తినకుంటే మాత్రం రివెంజ్ ఛాలెంజ్ తినపోతే జుంకు చెప్పు పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల
పెళ్లికి వచ్చామండి మేము అన్నం తినండి జింగిడిగా కంపల్సరీగా నోట్లో పెట్టుకోరా పోదా దాన్ని పంపించాలి లోపలికి నోట్లోకి బయటకు వస్తుంది అది మొత్తం ప్లేట్ లై నువ్వు నోట్లో పెట్టుకొని వీడియో ఆపేసినాక మొత్తం ఏమని వేసుకోను కిందెత్తాడు జీలకర్ర మొగ్గ పురుగులు తింటావా నువ్వు మొక్కలు తింటావా అన్నం తింటుండాలి అయిపోద్దా చూడ ఫస్ట్ టీమ్ లో పార్టిసిపేట్ అయిన కూరగాయల టైమింగ్ వచ్చేసి 2 నిమిషాలు అక్కడ అయిపోయింది 6 minutes 19 seconds. ఇప్పుడు సెకండ్ టీమ్ తాజ్ గారు నేను చూద్దాం మేము ఏదైనా ఫినిష్ చేస్తాం ఏం కదా అని చెప్పి 2 నిమిషాలు అక్కడ అయిపోయింది వాని బతుకు అయిపోయినట్టే వేయాలి అక్కడ పెట్టేసేయండి రెడీయా అక్కడ తిప్పుకో ఇప్పుడైతే అన్న తాజిగాడు సౌండ్ రావాలి చాలు తిన్న తిన్న పోడా తినరా కనీర్ 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 అమ్మా కనీర్ అయిపోయింది నాది 6 నిమిషాలు టైం ఉంది మెల్లమెల్లది 5 నిమిషాలు మెల్లమెల్ల తిను పురుగును కూడా మై పేపర్ తో దోశం తింటావా తింటావా లేక దోశం తింటావా ఏం తింటావురా పురుగునే కిరీండి వస్తారా మంచిది ఏదైనా కటింగ్ అయితే ఖచ్చితంగా పోతలేదు లోపల కక్కిండు ఎట్లా అంటే బోరే తాజా నీళ్ళు తాగుతారు డైజెషన్ నీకు కథం అయ్యో తినలేదు అనుకో నువ్వు నేను జక్కెత్తా చెక్కుతాడు పళ్ళతోటి కొరుకు ఖచ్చితంగా చెక్కుడే కప్ప చెప్తా నేను ఇక ఈ ఛాలెంజ్ లో తాజాడు గెలవకపోతే రేపటి నుంచి తాజా చెవులు కనబడాయి చెవులు కొరికెత్తాడు ఇక వెళ్తాం తాజా ఉన్నాడు మనకు మీదెంత 6-19 కక్తాడు నాలుగు సార్లు ఎక్కింది వాడు కడపంతా ఇట్లా కచ్చ కచ్చ ఒడిసేది ఎట్లుంది వీడియో ఉన్నది చూపించరు ఎంతసేపు మొత్తం ఎట్లా ఎంత ఎట్లా తినరా కక్కురి ఇద్దరు చానే కక్తారు తాజారే సైడ్ కు మన కూర ఉంటది కదా అన్నంలకు కూర ఇట్లా తీసుకొని ఇంకిన నీళ్ళు ఇంకిన నిమిషంలో కక్తవరా అవ్వదమ్మా సప్పుడు ఎత్తుడు అవ్వదమ్మా లేదా నిమ్మలంగా వణుకుతుంది వీడు ఏడుతాడు ఇక ఏడ్చినట్టే కక్కుతాడు ఇక ఖచ్చితంగా రోజు 4 నిమిషాలు దగ్గర పడదు ఇక అరే అది అవ్వదమ్మా ఏమైందిరా అనుకో బిడ్డ జోరు చెప్పి రివెంజ్ ఛాలెంజ్ బట్టలు వేసుకోవాలి రివెంజ్ ఛాలెంజ్ ఒకరేమో బట్టలు వేసుకుని పని అర్థమవుతుందా భయ్యా గ్యాప్ ఇచ్చింది పని అయిపోయింది నువ్వు అయిపోయింది గిర్నీ స్టాప్ అయింది ఏదో ఇట్లా తిన్నాడు చేతలు కానీ తినడు మళ్ళీ మీటికి ఇది కూడా
ఇంకా నిమిషంన్నర ఉంది. గెలుతాం, ఏం బాధపడకు నువ్వు. గెలవం, గెలుతాం. తాజాడు ఉన్నాడు మనకు. కక్కాలే వీడు. కక్కడు కక్కడు. మంచి చెప్పినప్పుడు నువ్వు కక్కినావు అనుకో కథమే కక్కినా సరే తిను తిను మొత్తం నువ్వు 30 సెకండ్ ఒడవలే అనుకో బిడ్డ అట్లా బయటికి నువ్వు అది బయటికి రావాలి. నువ్వు తినాలి వీళ్ళు వాళ్ళైతే కక్కేసిర్రు. క్విట్ రివెంజ్ ఛాలెంజ్ లో వాళ్ళే ఉండరు. ఇప్పుడు బయటకి ఏం చేసినావు? నేను ఎప్పుడ ఖచ్చితంగా కక్కుతాడని కక్కిండు మాకు అంతే. వీడు నేను ఇలా ఒకటే టీమ్ లో వస్తున్నాం. మాకు తగ్గట్టుగా 10 సార్లు ఓడిపోతున్నాం. ఇది 3వ స్పైడర్ గాన్ కప్ప నమ్మలేం. ఇది నమ్మించి గొంతు పోతుంది. ఇది 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 అంతే. అది నిజంగానే పోతుంది. తింటాడు అప్పుడప్పుడు తిన్నాడు మళ్ళా. చూసిర్రు అది మాడిపోయింది అవన్నీ దోశ. అయిపోయింది మొత్తం అయిపోయింది. ముంగరా గెలిచిరియా గెలిచిరు అయిపోయింది. ఒకసారి స్టెబిలిటీ తప్పిందంటే కథమే అవుట్ ఆఫ్ సిగ్నల్. అది అక్కడక్కనే పేగు పెద్దగా అయింది. తిని 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 పేగు పెద్దగా అయింది. ఇక ఫాస్ట్ నీకు ఎత్తునొస్తుందా అబ్బా. కంప్లీట్ చేసిందా వాడు నోట్లో పెట్టుకున్నాం చేయడం పెట్టుకుని అట్నే తింటే అయిపోయి అయ్యా అయిపోయింది. వాడు షవర్ మది నట్టు తింటాడు. మియోనీస్ అది చట్నీ కాదు మైనస్. గిది గిది చూడు స్టెబిలిటీ తప్పుతుంది. ఇది రెచ్చిపోతుంది. ఆయన ఏడు అయిపోయింది. ఇంతకుముందు ఒక ఛాయ్ గుంజుకొని తిన్నాడు. వాడు గుంజుకోతున్నా సగం తిన్నదే. బాధ ఏంటంటే ఒక 2-3 కామెంట్ పెడతారని మన బాగా శేఖర్ అన్న చాలా ఫాస్ట్ గా తిన్నాడు. ఒకటే బుక్క అయిపోయింది. ఏదేమైనా మాస్టర్ బాయ్ భలే ఫాస్ట్ గా తిన్నాడు. వీనికి వానికి పెట్టి దానిలో తినలే. ఏమా ఇక గిట్లా కాదు. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ముగ్గురు టీం చేద్దాం. అన్న గెలుస్తా నేను. అక్కలే ఇంతవరకు నలుగురు చేయాలి. వీడు నేను రెండు అయిపోయినాయి. మీరు ఒక్కటి కూడా పడవలే. ఇంకా అప్పుడప్పుడు ఇట్లా పడతానేమో కింద మీదకి లక్షలు పడ్డట్టు నేను తినడు. అలా పురుగులు పడాలి, మిక్స్ కావాలి. మనం ఆ టైంలో ఫినిష్ చేసినా అయిపోరా జింగిడిగా కక్కకుండా.
మరి ఆ టైంలో ఇన్ టైంలో ఫినిష్ చేసింది మరి మీరు. ఇటు చెయ్యి అటు పెట్టుకుంటున్నాను నవ్వుతా అయిపోయికియా ఒడిచిపో. ఓ మా దమ్ము శేఖర్ అన్న చాలా బాగా దమ్ము తీసాడు. ఇదిగో మొత్తం ఇట్లా నోట పెడుతుండు, సగం బయటికి తీస్తుండు. నీయో టైం తీసుకుంటా తింటుంది అది. పోతలే లోపలికి పాపం. టైం తీసుకుని తింటుంది అదే అట. అయిపోయింది ఏం లేదు. ఆ రిమోట్ తో నేనైతే ఇదివరకు అసలు ఉండపో బిల్లి మీకు దుంకులు దుంకుగా ఏం దుక్కుతున్నావు దుంకు? నేను కాదు అది ఏమన్నా అన్న వానికి అర్థమైపోయింది. ఆడియన్స్కి అర్థమైంది. తెలుసు నన్ను కాదు నాకే అడుగుతున్నాను. 6వ ఛాలెంజ్ 7వ ఛాలెంజ్ ఓడిపోడు. లైన్ కదా నిన్న కూడా మీరు ఓడిపోయారు. నీయో తింటుంది ఇవాళ రేపట టక్క టక్క. గిడు చూడు ముఖం దుత్తుడు నాది మొత్తం అయిపోయింది. ఇప్పుడు తింటాడు సామి అని దుత్తుడు. శేఖర్ అన్న మంచిగా తిన్నాడు. ఏరు మీద పోసుకుంటే అంత చట్నీ చట్నీ కాదా మైనస్. వాడు చూడు అర్రే ఉంటే అయిపోరా తిండి కూడా తింటురా. నా బ్రెడ్ అర్రే వేస్ట్ తీసేసిర్రా రూలు. ఇప్పుడు అనిపిస్తుంది అట్టే అనిపిస్తుంది. నేను ఫస్ట్ అయిపోయాను నేను. అర్రే నేను చెప్పినా అన్న మంచిగా ఒకళ్ళు తినచ్చా అని. పిజ్జా అయిపోయింది. చెట్టు పొట్ల అని కాలోటి ఇప్పుడు చట్నీ పొట్లం ఏదేమైనా వీడికి అక్కిండు చాలు. అది చాలు మాకు. అర్రే ఇంకోటి తినబుద్ధి అవుతుంది కానీ ఇతర చట్నీ ఇదేమో అదేంది నైవేద్యం పెడుతుంది మెలమెల. వద్దయ్యా ఇది నీకు అక్కే నిజంగానే వీడికి అక్కినట్టు అయిపోయింది. అయిపోతలే మళ్ళీ నన్నే అంటాడు. బండి స్లో అయింది. అయిపోయినట్టే ఇక కడుపు నిండుతుంది. ఇప్పుడు ఒక వీళ్ళు కూడా అక్కిన అనుకో మీరు ఇద్దరు లెవెల్ ఉంటారా? అక్కడ టెన్షన్ తీసుకోక అయిపోయింది. కక్తే అక్కడ వాడు కట్టే ఎండి కొడతాడు. అది కక్కేది కాదు అది పిండం అది. అది కక్కేది కాదు అది ముంచేది. ఆ రోజు అట్లే చేసిండు. తినుకుంటా టైం చూసుకోవాలి. టైం ఎప్పుడు అయిపోయింది. ఆ రోజు మనం మాకేద్దాం రా జింగిగా. నువ్వు బయట తీయకుండా అయిపోవాలి. షేక్ ఇట్లా పెట్టుకుంటూ తింటే అయిపోయి కట్టే ఇక అయిపోయింది. ఇంత పెట్టుకుంటా పెట్టుకొని ఉంచి బయటికి అది నోట పెట్టుకుని మ్యాటర్ మింగాలి. అన్నం తింటుండు. అన్నం అన్నం పైప్ ఎక్కువ ఉండాలి, ఇలా పైప్ ఎక్కువ కూర వేసుకురామాట సాంబార్ అన్న. నియో మెల్లగా తింటుంది టైం దొరక వరకు ఇక. నల్ల జీలకర్ర మొగ్గ మొగ్గ మెల్లగా తింటావా నువ్వు గట్టిగా తింటావా? డబ్బులు కొట్టరు డాన్స్ చేస్తాడు. అనుకున్నా డాన్స్ చేస్తాడు. పోయినవాడు అక్కడ ఓడిపోయావు నువ్వే. మనమే నువ్వేంది మన టీము. రివెంజ్ ఛాలెంజ్ గట్టిగా ప్లాన్ చేయాలి ఇక. ఏం లేదు రివెంజ్ ఛాలెంజ్ ఏం చేస్తారంటే ఒక థమ్స్ అప్ 20 రూపాయలది, ఒకటి చికెన్ బిర్యానీ, చికెన్ 65 అదే రొట్టెలు వీనికి. ఒకవేళ అల్ల ఓడిపోతే దాంట్లో తినాలి. అట్లా కాదు. అల్ల ఓడిపోతే నెక్స్ట్ డే మటన్ బిర్యానీ తీస్తా. అల్ల ఓడిపోతే అల్ల ఓడిపోతే ఫిష్, అల్ల ఓడిపోతే కళ్యాణ్ బిర్యానీ తీసుకోరు. నాకు అల్ల ఈడ ఓడిపోతారు వాడిగా. ఇప్పుడు పెట్టది టవర్ మిగిలిన దొరికిందంట మొత్తం కిందికిద్దాం. మంచిగా గెలుతూ అంతే మనం ఎందుకు రాగా బర్రె బొర్రె చూడు పొక్క అదే నీళ్ళు వచ్చా మనం వాడే వాడు అలా వాడే చచ్చిపోతాడు. అయిపోయిందా? ప్రొపెల్లర్స్ ఉన్నాయి చిన్న చిన్న. సేమ్ టైం నీయో మధ్యలో తిన్నట్టు అక్కడక్కనే 6 minutes 19 అంటే నాన్నకనే తిన్నది. సో ఇప్పుడు లాస్ట్ ప్లేస్ లో వచ్చేసి గైస్ విజ్గాడు అంతేకాకుండా రామ్ గారు అయితే పార్టిసిపేట్ అవుతారు. చూద్దాం ఎవరు గెలుస్తారు. పొట్టిగా ఇది 2-3 నిమిషాల్లో అయిపోతుంది. వీళ్ళ కట్ట చట్నీలు బాగా కావాలన్నట. మొత్తం అన్ని గడియారం గుండి పట్టుకోవచ్చు నాకు 2 సార్లు ఆశలు సమాధి చేస్తూ బందారు. నువ్వు ఇది మొత్తం నువ్వు తింటావా? తింటా. అయిపోద్దు. సైలెంట్ గారని చెప్పులు లేదు ఇక ఆన్ చేస్తే అయిపోయా. మెల్లగారా మత్తు టైం ఉన్నదిరా. అయిపోయింది సగం అయిపోయింది. వీడు ఆయన గెలుతుంటారా వెళ్ళగొట్టరా. గైస్ కామెంట్ చేయరు టీంలో ఈ వీడియో పైన ఏవైతే టాప్ కామెంట్స్ వస్తాయో అవే టీమ్స్ నెక్స్ట్ ఛాలెంజ్ ఉంటాయి. ఇక విజ్జుగాడు తాజుగాడు
నన్ను కూరగానే ఒక టీంలో వేయరు. నన్ను నేను కూడా తక్కువ తక్కువ తింటుండే. నేను ఎక్కువ తింటాను. ఇంకో ఇగో ఇదేమో తక్కువ తినేది, ఇదేమో ఎక్కువ తినేది. అంతే. ఇది చూడు తింటలేదు, రపరప నొక్కుతుంది. ఇసబెట్టేసి ఎండింగ్ చెప్పేది ఎట్లా తింటారు. 1 minute 22 seconds. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు బాయ్ బాయ్. ఫస్ట్ దోశ కంప్లీట్ అయ్యేసరికి 2 minutes టైం అయితే పట్టింది. నాకు తెలిసి 4 నిమిషాలు ఫినిష్ చేస్తారు కావచ్చు. 4 నిమిషాలు కాకుండా 5 నిమిషాలు అయిపోతుంది ఈజీగా. నీకు చూడు యోగి ఎట్లా తింటుందో. ఉన్నది సమానంగా తింటారు. సమానంగా తింటుందా? మా వాళ్ళు కూడా తింటారు సమానంగా, కాకపోతే లాస్ట్ సమానంగా తిరా. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో విన్నర్స్ వచ్చేసి బాబాయ్, అంతేకాకుండా వెజ్ గాడు. అది మీకు గుర్తునే తెలుస్తుంది కావచ్చు, టైం వేస్ట్ చేసి అదైతే ఉద్దేశం అయితే లేదు. సో మొత్తానికి ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోలో విన్నర్స్ బాబాయ్ అండ్ వెజ్ గాడు. సెకండ్ వచ్చేసి నేను చిట్టు మోడల్ అండ్ వాడు ఇద్దరం సేమ్. ఓకే సేమ్. ఒక వీళ్ళకు ఏం చేద్దామంటే ఇప్పుడు ఇద్దరు సెకండ్ పొజిషన్ కోసం ఒక చట్నీ ప్యాకెట్ అయితే తాగుతారు. అట్లుండదు, ఒప్పుకుంటారా? ఇచ్చేసారు. సెకండ్ వచ్చేసి కూరగాడు అండ్ రాకేష్ గాడు. థర్డ్ వచ్చేసి గట్ల అంటే మరి తాగురు మీరు ఎందుకు భయపడుతురు కెమెరా వల్ల? ఒక్కటి కాకుండా రెండైనా తాగుతాను. థర్డ్ వచ్చేసి శేఖర్ గాడు, కిట్టు గాడు. అండ్ ఫోర్త్ వచ్చేసి గాయస్ లెజెండ్స్, ఆల్ టైమ్ లూజర్స్. జాకోకరా దారా గర్వంగా ఎప్పుడా కక్కినోగా ఇట్రా. లూజర్ వచ్చేసి నేను. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటాను. వాడు తిన్నోడు లాస్ట్ దాకా. వాడు తిన్నోడు లాస్ట్ దాకా, కానీ అది అట్నే హోల్డ్ చేస్తే మంచిగా ఇవన్నీ తెలిసిపోయింది. అన్ని ఛానల్ ఓడిపోతే ఎట్లా అని చెప్పేసి అందుకని అరగుండు కొట్టించుకొచ్చుకున్నాడు ఆల్రెడీ వాడు. సో మొత్తానికి ఇది ఈరోజు ఛాలెంజ్. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో. అప్పటి వరకు టేక్ కేర్.